ఎరుపాలెం మండలంలో యరమల పూర్ణచంద్రారెడ్డి అతను చేసే అభివృద్ధి కార్యక్రమాలకు కానీ సేవా కార్యక్రమాలకు కానీ సిపిఎం పార్టీ తరఫున అభినందిస్తాం, స్వాగతిస్తాం. కానీ అతను చేసే అరాచకాలని వ్యతిరేకిస్తాం. అతను చేసే అరాచకాలకి మౌనముద్ర వహిస్తున్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరిని కూడా ఈ సందర్భంగా ఎండగడుతున్నాం. భీమారం గ్రామంలో పల్లె ప్రకృతి వనం కానీ చెక్ డ్యామ్ కానీ ధ్వంసం చేసి పల్లె ప్రకృతి వనానికి రక్షణగా ఉన్నటువంటి ఫెన్సింగ్ గ్రామ్ను తీసి అక్రమంగా దౌర్జన్యంగా అన్యాయంగా 190 సర్వే నెంబర్లో తన భూమి కానిటువంటి భూమిలో వేసి నన్ను ప్రశ్నించేవాడు ఎవడు, నన్ను అడిగే దమ్ము ఎవరికీ లేదు, ఈ మండలంలో అధికారులు కానీ పత్రికా విలేకరులు కానీ నేను విధించే కాసులకి దాసోహం అనాల్సినటువంటి పరిస్థితి ఉంది. సిపిఎం పార్టీకి 4 ఈకలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు నన్ను ఏమీ కదిలించలేరని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పూర్ణచంద్రారెడ్డికి పిల్లకాకేం తెలుసు ఉండేది దెబ్బ అని ఎర్ర జెండా దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా బట్టి గారి ఇలాకాలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి గారి ఇలాకాలో ఇటువంటి అరాచకాలు నియంత్రణ పోకడలు జరుగుతూ ఉంటే బట్టి గారు మౌనం వహించడం కానీ సంబంధిత మండల అధికారులు మౌనం వహించడం కానీ ఇది ప్రజలకి ఏ మెసేజ్ పంపిస్తున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకులే అని చెప్పేసి యరమల పూర్ణచంద్రారెడ్డిని పిలిచి నువ్వు అవలంబించే వైఖరి సరైనది కాదు, నీ తప్పులు సరిదిద్దుకో, నీ చేసేటువంటి సేవా కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సిపిఎం పార్టీ తరఫున స్వాగతిస్తాం, నేను ఏది చేసినా చెల్లుబాటు అయిద్దనే వైఖరిని మాత్రం ఖచ్చితంగా మేము సిపిఎం పార్టీ తరఫున ఎండగట్టుతామని ఈ వైఖరిని మార్చుకోమని చెప్పాం. అయినా ఆయన వైఖరి మార్చుకోకపోగా ఇంకా ఏం చేస్తారనేది అహంభావంతో ప్రవర్తిస్తున్న పరిస్థితి. ప్రపంచ దేశాలను గడగడలాంచినటువంటి హిట్లరే ఎర్రజెండా రాజ్యం సోవియట్ యూనియన్ రష్యా దెబ్బకి తోకముడిసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే అధికారులు కానీ ఇటువంటి అరాచకాలు సృష్టించే పూర్ణచంద్రారెడ్డి గారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు కానీ మేము చేసే కార్యక్రమాలకు కానీ ప్రజలను సమీకరించే చేసే కార్యక్రమాలకి రాబోయే కాలంలో బట్టి గారు కానీ అధికారులు కానీ ఖచ్చితంగా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి తను చేసినటువంటి పల్లె ప్రకృత్వానాన్ని 300 మొక్కలు పైగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, ఒక్కొక్క మొక్కకు ధ్వంసం చేస్తే ₹1,00,000 ఫైన్ వేయాలని చెప్పేసి అటువంటి చర్యలు తీసుకోవాలి. అధికారులు అనుమతి లేకుండా చెక్ డ్యామ్ని ధ్వంసం చేశాడు, దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. 190 సర్వే నెంబర్లో వేసినటువంటి ఫెన్సింగ్ గ్రామ్ని వెంటనే తొలగించాలి. 190 సర్వే నెంబరు సర్వే చేసి సర్వేలు ఇచ్చి 3 నెలలు అవుతుంది, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి పిటిషన్ ఇచ్చి 2 నెలలు పైన అవుతుంది. అయినా ఇప్పటికి కూడా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనేది దేనికి సంకేతం ఇస్తున్నారో చెప్పేసి అధికారులు ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.